తన తల మీద నీరు పోసుకున్న తరువాత బాలహనుమంతుడు శివలింగానికి అభిషేకం చేసి మహాదేవులకు కూడా స్నానం చేయించాడు. చెంబులో నుంచి నిరంతరాయంగా వస్తున్న నీటిధారను చూసి కేసరి అంజనలు ఆశ్చర్యచకితులయ్యారు. కైలాసంలో మహాదేవులను అంత ఆనందంగా చూసి పార్వతీదేవి కూడా ఆశ్చర్యపోయింది. ఆమె హనుమంతుణ్ణి కలిసేందుకు ఉత్సాహితురాలయ్యింది. ఆమె గౌరి రూపాన్ని ధరించి గంగిగోవుతో పాటు సుమేరుకు చేరుకుంది. ఆ తరువాత మధురమైన సంగీతంతో ఆమె కూడా కేసరి నందునికి ఒక కొత్త నామధేయం చేసింది, శివాన్స్. నీ తేజస్వి పుత్రుడు శివాంసుడు. శివాంసుడు 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 శివాంసుడు. గౌరీమాత గోవు సమాధానం చెప్తుంది. ఇప్పటికీ నీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే అడిగి చూడు. మాకు మా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. అలాగే మా పుత్రుడికి ఒక కొత్త పేరు కూడా, శివాంశ్. సోదరి గౌరీ, అరే రమా సోదరి, మీరు ఎక్కడా? యువరాజుని దర్శించుకోవాలని నా మనసు కూడా ఉవ్విళ్ళూరింది. మీరు వచ్చారు కదా, నేను కూడా మీ వెనకాలే వచ్చేశాను. ఈమె నా సోదరి రమా. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. రమా, శారద, ఇక నేను గౌరీ. రమా, నేను యువరాజుకి చాలా మంచి పేరు పెట్టాను, శివాంశ్. బాగుంది కదా? చాలా మంచి పేరు సోదరి. కానీ ఒక పేరు నేను కూడా ఆలోచించాను, హరీశ్వర్. హరీశ్వర్ ఎలా ఉంటుంది?
మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఇక్కడున్నారా? అరే శారదా, నువ్వు వచ్చావా? ఈమె మీ మూడవ సోదరి కదా, అవునా? మరి వీళ్ళిద్దరూ యువరాజును చూసినప్పుడు నేను మాత్రం ఎలా ఉండిపోగలను? సరే శారద, నువ్వు ఇది చెప్పు. నీకు శివాంశ్ అనే పేరు నచ్చిందా, హరీశ్వర్ అనే పేరు నచ్చిందా? శివాంష్కి అర్థమేమిటంటే భగవానుడి శంకరుడి అంశమని. ఎందుకంటే యువరాజు జననం పరమేశ్వరుడి ఆశీర్వాదంతో జరిగింది. మరి సోదరి రమ, హరీశ్వర్కి అర్థం? హరి అంటే భగవానుడు విష్ణువు పేరు. హరికి మరొక అర్థం కూడా ఉంటుంది, వానరుడు. మరి హరీశ్వర్కి అర్థమేమిటి? వానరులలో అందరికంటే ఉత్తముడు. రెండు పేర్లు చాలా బావున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, కర్ణప్రియంగా ఉన్నాయి. చూడండి, మన యువరాజు ముఖము తేజస్సుతో ఎలా వెలిగిపోతోందో. యువరాజు చాలా తెలివైనవాడు, అందుకని తన పేరు వేదాంశని పెడితే చాలా బావుంటుంది. శివాంశ్, హరీశ్వర్, వేదాంశ్, అద్భుతం. చాలా అందమైన పేర్లు పెట్టారు. మీరు నా పుత్రుడికి మనసు నిండిపోయింది, ఆనందదాయకంగా ఉంది. ఈ పేర్లకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒకవేళ మేము పేరు పెట్టాలనుకుంటే అప్పుడు ఈ అందమైన పేర్లలోంచే ఒక పేరు పెట్టేవాళ్ళం. కాని మా కులం ఆచారం ప్రకారం శిశువు తన పేరునే స్వయంగా ఎంచుకుంటాడు. మేము ఈ పేర్లను మిగతా పేర్లతో పాటు కలుపుతాము. ఎవరికి తెలుసు, యువరాజు వీటిల్లోనే ఏదైనా పేరెంచుకుంటాడేమో. అరే అరే కేసరి నందనా, తీసుకో, తిను. ఇటివ్వు నాయనా, నేను తినిపిస్తాను.
శివాంశ్, హరీశ్వర్, ఇంకా వేదాంశ్. నాకు తెలిసి నామకరణం రోజున కేసరి నందనుడికి వీటిల్లోనే ఒక పేరు పెట్టుంటారు. ఒకవేళ ఈ పేర్లే పెట్టి ఉంటే మరి వారిని హనుమానని ఎందుకు పిలుస్తారు? ఆంజనేయుడికి హనుమంతుడనే నామం భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన కారణం వల్ల లభించింది. ఎప్పుడైతే ఆంజనేయుడు నామం గురించి ముగ్గురు దేవతలకు వేరువేరు ఆలోచనలొచ్చాయో, ఇక సమస్య ఏమిటంటే వీటిలో ఏ నామానికి ప్రాముఖ్యత ఉంటుంది అని. ప్రణామాలు తల్లి. ప్రణామాలు నందికేశ్వర. ప్రణామాల వాయుదేవా. శివాంశ్, హరీశ్వర్, వేదాంశ్. చూడండి తల్లి, పేర్లైతే మీరు ముగ్గురు చాలా అద్భుతమైనవి ఎంపిక చేశారు. కానీ నామకరణం కోసమైతే ఒకటే పేరు కావాలి. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ మూడింటిలో నా పుత్రుడికి ఏ పేరు పెట్టాలి? కాస్త ఓపిక పట్టండి వాయుదేవా. ఎందుకంటే ప్రాణి యొక్క స్వభావము, వ్యక్తిత్వం మీద తన పేరు యొక్క ప్రభావము చాలా ఎక్కువగా పడుతుంది. అందుకని పేరు పెట్టడానికి తొందర సరికాదు పవనదేవా. నాకు ఎలా అనిపిస్తోంది అంటే దేవి సరస్వతి చెప్పిన మాట నిజమని వాయుదేవా. మీరు మీ పుత్రుడి నామకరణంలో తొందరపడటం మంచిది కాదు. కాస్త ఓపిక పట్టండి. ఓపికే కదా పట్టలేకపోతున్నాను. మనవాడికి ఎన్ని పేర్లైతే లభించాయో అవన్నీ వినసొంపుగా మధురంగా ఉన్నాయి. నేనిరకాటంలో ఉన్నాను. అసలు నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అసలు ఏ పేరుకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయుడికి ఇచ్చిన పేర్లన్నీ తన మహిమను తెలుపుతూ ఉంటాయి కదా. ఇక ఇచ్చిన పేర్లన్నీ హృదయంలోంచి వచ్చిన ప్రేమ భావనకి ప్రతీకలు. హాయమ్మా. ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, దీనిని నేను ఎలా సహించగలను? కొన్ని క్షణాలు తనని నా వద్ద ఉండనివ్వండి. తనని నేను చూసుకుంటాను. హా. హే. నాన్న, నేను కూడా మీకు ఒక పేరు ఆలోచించాను. సదానంద. సదానంద. నేను మహారాజా వారి దగ్గరకే వెళుతున్నాను. యువరాజును నేను వారి వద్దే విడిచిపెడతాను. మీరు నిశ్చింతగా ఉండండి ఆయమ్మ. రండి బాబు. మీరు జన్మించిన సమయంలో మీ అద్భుతమైన ప్రకాశాన్ని చూసి నేను అత్యంత ప్రభావితుడనయ్యాను. ఆ క్షణమే నేను నీకోసం ఒక పేరుని ఆలోచించి పెట్టాను. మీకు ఏం పేరు పెట్టానో తెలుసా? ఏంటి? మహాదూతి. అంత చిన్న బాలకుడు ఎన్ని పేర్లు వింటాడు? కేవలం ఒక్కటే.
అది రహస్యమైన నామం. చివరి వరకు రహస్యంగానే ఉంటుంది. అందులోనే ఆనందం ఉంది. నామకరణానికి ఒక్కరోజే మిగిలింది కదా స్వామి. మరి ఆ లోపు ఏమేం జరిగాయి? 9వ రోజున హనుమంతుని యొక్క ఆకారము చమత్కారవంతంగా రోజురోజుకి వృద్ధి చెందింది. అలాగే నామాల సంఖ్య కూడా పెరుగుతూనే వచ్చింది. కాని అన్నిటికంటే వేగవంతంగా పెరిగినవి వారి యొక్క మధురమైన లీలలు. ఆడుకుందాము మనము దొంగ ఆట. ఏవీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఆడుకుందాం మనం దొంగ ఆట. దొంగాట 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 దొంగాట. ఇప్పుడు మనం దాక్కోవాలి ఎక్కడైనా. మన కోసం వెతుకుతుంది హాయమ్మా. దాక్కోవాలి, ఇటు రావద్దు, దొరికిపోయిన వాళ్ళు దెబ్బలు తింటారు. దాక్కోవాలి, ఇటు రావద్దు, దొరికిపోయిన వాళ్ళు దెబ్బలు తింటారు. నేను రానా? ఆయమ్మా రా. పట్టుకున్నాను. పట్టుకున్నాను. ఎవరైనా నన్ను కూడా పట్టుకోండి. నేను ఇందాకటి నుంచి ఆసనం వెనకాలే ఉన్నాను. యువరాజు ఎక్కడున్నారు? నాకసలు ఎందుకు కనిపించడం లేదు? పట్టుకున్నాను, 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 పట్టుకున్నాను. పట్టుకుంది 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 పట్టుకుంది. ఇప్పుడు నేను వెతుకుతాను, మీరందరూ వెళ్ళి దాక్కోండి. దాక్కోవాలి, ఇటు రావద్దు. దాక్కోవాలి, ఇటు రావద్దు. దాక్కోవాలి, ఇటు రావద్దు. దాక్కోవాలి, ఇటు రావద్దు, దొరికిన వాళ్ళకి దెబ్బలు పడతాయి. నేను రానా? నాన్నా రా. పట్టుకున్నాను. పట్టుకున్నాను. పట్టుకున్నాను 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 పట్టుకున్నాను.
పట్టుకున్నాను. పట్టుకున్నాను. ఏ విషయానికి ఇంతగా ఆనందిస్తున్నారు దేవి? చూడండి స్వామి, ఆంజనేయుడి బాలక్రీడలు రోజురోజుకి ఎంతగానో మనోహరంగా మారిపోతున్నాయి. ఇక బలపరాక్రమాల్లో అయితే మీలాగే అనిపిస్తున్నాడు. మరి ఆంజనేయుడి పేరు శివాంశే బావుంటుంది కదా? సరే, మీరే చెప్పండి కృపానిధి, మీకు ఏ పేరంటే ఇష్టం? సోదరి లక్ష్మి ఎంపిక చేసిన హరీశ్వర, లేక సోదరి సరస్వతి ఇచ్చిన వేదాంశ, లేదంటే శివాంశ? శ్రీహరి, ఇదెక్కడి వికట సమస్య? ఇదేమి సమస్య? ఈ ముగ్గురు దేవీలు ఎంపిక చేసిన శ్రేష్ఠ నామాలలో ఏది సర్వశ్రేష్టమని చెప్పను? పార్వతి పెట్టిన శివాంశ పేరును ఎంపిక చేసి సరస్వతికి కోపం ఎలా తెప్పించను? ఇదే సమస్యను ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నాను పరమేశ్వర. సరస్వతి పెట్టినటువంటి వేదాంశ అనే పేరు శ్రేష్టమైనదని చెప్పి లక్ష్మిని బాధ పెట్టలేను కదా. నామం శివాంశైనా వేదాంశైనా లేక లక్ష్మీదేవి ఇచ్చిన హరీశ్వరైనా 3 నామాలు శ్రేష్టమైనవే. కానీ వాటిలో ఒక్కరిని మాత్రం సర్వశ్రేష్ఠులని చెప్పి ఎవరికి కోపం తెప్పించగలం? సోదరి పార్వతీదేవైతే ఖచ్చితంగా ఈ సోదరుడి పట్ల కోపంతో ఉంటుంది. నాథా, ఇంతవరకు మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. చెప్పండి, ఆంజనేయుడికి శివాంశనే పేరే సర్వోత్తమమైనది కదా? దేవి, ఈ సృష్టిని పాలించేవాడు విష్ణువు. నా ఉద్దేశం ప్రకారం వాయుపుత్రుడి నామకరణానికి అధికారం వారికే లభించాలి. మీరు స్వయంగా ఈ విషయంలో మీ సోదరుడైన విష్ణుమూర్తిని అడగండి. మంచిది స్వామి. హనుమంతుని యొక్క ఈ బాలలీలలోని ప్రథమ ఉద్దేశం వారి యొక్క బలాన్ని, పరాక్రమాన్ని నిరూపించడంతో పాటు ముల్లోకాలకు ఒక సందేశాన్ని కూడా తెలియపరుస్తుంది. ఇప్పుడు అవశ్యం దానవుల వినాశనానికి, సజ్జనుల ఉద్ధరణకు సమయం ఆసన్నమయ్యింది. దేవలోకంలోని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించారు. కాని భూలోకవాసులకు సంకటమోచనుడు అలాగే వారి స్వామి యొక్క అవతార సందేశాన్ని ఇవ్వడం మిగిలే ఉంది. బోల్ హరి బోల్ హరి 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 బోల్ హరి బోల్ హరి 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 బోల్
अनंत नारायण विष्णु बोल, जन्म गवाता क्यों अनमोल, नाम कपिले अमृत घोल। बोल हरि 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 बोल, बोल हरि 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 बोल। నాన్నగారు 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 నాన్నగారు, మీకు తెలుసా ఈరోజు నేను దొంగాట ఆడాను. నాకు చాలా ఆనందం కలిగింది. అలాగా, నా బంగారు తండ్రి దొంగాట ఆడా? ప్రణామాలు మహారాజా. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రిషి బృషంబర్ ఇంకా వారి శిష్యులు శ్రీ నారాయణ యొక్క విగ్రహం పల్లకీ కోసం బద్రికాశ్రమానికి వెళ్తున్నారు. వారి సందేశం ఏమిటంటే మీరు మీ కుటుంబ సమేతంగా వారిని దర్శించుకోవాలని, అలాగే వారి ఆశీర్వాదాన్ని తప్పక తీసుకోవాలి మహారాజా. సుమేరు సరిహద్దు ప్రాంతంలో నివసించే ఋషి విశంబరులు గత 50 వత్సరములుగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఆ వ్రత కారణంగా వారు తమ ఇష్టదైవం నారాయణుని విగ్రహంతో తప్ప ఎవరితోనూ మాట్లాడరు, అలాగే ఎవరి పట్ల దృష్టి కూడా కేంద్రీకరించరు. వారికి నారాయణుడి నామం తప్ప ఇంకా ఏదీ వినిపించదు. हरि हरि बोल, बोल हरि 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 बोल, बोल हरि 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 बोल, बोल हरि 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 बोल। अनंत नारायण विष्णु बोल। కుమారా, భగవంతుడికి నమస్కరించు. कपिले अमृत घोल, हरि हरि बोल, बोल हरि 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 बोल। मन नमन राम मन रमन राम, मन मगन राम मन गगन राम, मन नमन राम मन रमन राम, मन मगन राम मन गगन राम, मन नमन राम मन रमन राम, मन मगन राम मन गगन राम। రాముడు కాదు నాన్న, భగవానుడు నారాయణుడు. లేదు నాన్నగారు, ఇది రాముడి విగ్రహం. పుత్రా, రాముడు కాదు, భగవానుడు నారాయణుడు. లేదు మాత, ఈయన రాముడే. సత్యము పలికావు నాయనా, సత్యము పలికావు. యువరాజు చెప్పినది పూర్తిగా సత్యము.
ప్రభువు యొక్క లీల అపారమైనది మహారాజా. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు, ఆ శ్రీరాముడే శ్రీమన్నారాయణుడు. అత్యద్భుతం. గురుదేవా, మీరు మీ 50 సంవత్సరాల మౌనవ్రతాన్ని వదిలేశారా? జీవితము సార్థకమైందని అనుకోండి. అలాగే నా మౌనవ్రతం యొక్క ఉద్దేశ్యం కూడా పూర్తయినది. జీవితం సార్థకమయ్యిందా? అలాగే మౌనవ్రతం ఉద్దేశం ఎలా పూర్తయింది మునివర్యా? మా పుత్రుడి వల్ల నారాయణుణ్ణి రాముడు అన్నందుక? ఈ విషయం 50 ఏళ్లకు సంబంధించినది. ఎప్పుడైతే నేను బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి వారిని ప్రసన్నులను చేసుకుని దానవుల వినాశనానికి ఒక ఉపాయాన్ని తెలియజేయమని నా కోరిక తెలిపాను. అప్పుడు బ్రహ్మదేవులు చెప్పారు, ఎప్పుడైతే ఒక అమాయక బాలకుడి నోటి నుండి ఎప్పుడైతే మీరు శ్రీరాముడి మాట వింటారో అప్పుడు అర్థం చేసుకోండి, దుర్జనుల వినాశనం, సజ్జనుల రక్షణ కోసం భగవంతుడు నారాయణుడు సంకటమోచనుని అవతారం ఈ భూమి మీద జరుగుతుందని. అప్పటి నుండి నేను నా మనసులో నిశ్చయించుకున్నాను, భగవంతుడు నారాయణుని జననం భూమి మీద జరగనంత వరకు నేను నా యొక్క మౌనవ్రతంలోనే ఉండిపోవాలి అని. శాంతిదాత రామభక్త, మీరు నాకు భగవానుడు నారాయణుడు అలాగే వారి పరమభక్తుడు సంకటమోచనుని యొక్క అవతారం గురించి సూచన ఇచ్చి కృతార్థుణ్ణి చేశారు. దానికోసం మీకు కోటి కోటి వందనాలు. मन नमन राम मन रमन राम मन मगन राम मन गगन राम मन नमन राम मन रमन राम मन मगन राम मन गगन राम मन नमन राम मन रमन राम मन मगन राम मन गगन राम ही हरन राम चह चरण राम लय लगन राम गयगन राम सब सरन राम सब समन राम मन सुरत राम मन भगति राम सब सकति राम यह जगति राम मन नमन राम मन रमन राम 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 పవనపుత్రుడు హనుమంతుడు జన్మించిన మరుక్షణం నుంచే రామనామాన్ని ప్రసిద్ధి చేయడం మొదలుపెట్టాడు. పవనపుత్రుడి ఈ లీలల ద్వారానే మా కార్యము
మరింత కఠినంగా మారింది. మాకసలు అర్థం కాలేదు. అసలు ఏ పేరు అంజనాపుత్రుడి కోసం అన్నిటికంటే బావుంటుంది అని. మా ఉద్దేశం ప్రకారమైతే తమరు జగత్పిత అయిన బ్రహ్మదేవుల సలహా తీసుకోవాలి. ఏ రచనకర్తైనా రచన గావించడానికి ముందే సంబోధన కోసం ఏదో ఒక నామాన్ని ఖచ్చితంగా ఎంచుకుంటాడు. హే విధాత, పవనపుత్రుడి పేరు విషయంలో ఇప్పుడు మీరే ఏదైనా నిర్ణయించాలి. మీరు విద్యకి జ్ఞానానికి తల్లి కదా. మీరు సమస్త లోకాలలో శారద, వేదమాత ఇంకా మరెన్నో పేర్లతో ప్రసిద్ధి చెందారు. పవనపుత్రుడి పేరు కూడా మీకంటే అందంగా ఎవరు నిర్ణయించగలరు? అంటే ఇప్పుడు ఈ నిర్ణయము మా దేవతలమే తీసుకోవాలన్నమాట. రేపు ఉదయమే వాయుపుత్రుడి నామకరణము. ఇంతవరకు మనకి ఒక అందమైన పేరు కూడా లభించలేదు. అందులో బలము, పరాక్రమము ఇంకా బుద్ధి యొక్క కలయిక ఉండాలి. ఆ విషయంలో మనమందరము ఏకీభవించాలి. ఇప్పుడైతే నామకరణానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యుంటాయి. దేవి, ఇలా చూడు నా వస్త్రాలు. నా పంచె ఎలా ఉంది? ప్రత్యేకంగా ఆంజనేయుడి నామకరణం కోసం. అతి సుందరం. ఇది మీకు చాలా బాగుంది. హే శివశంభు, హే శివశంభు, ఏమైంది దేవి? ఉన్నట్టుండి నువ్వు ఎందుకలా అరిచావు? స్వామి, రేపు మీరు ఈ ఎరుపు రంగు పంచ కట్టుకోకూడదు. ఎందుకని దేవి? పురుషులు ఎరుపు రంగు పంచె కట్టుకోకూడదా ఏంటి? లేదు లేదు, అటువంటిదేవీ లేదు. కానీ రేపు తన నామకరణంలో మన పుత్రుడు కేసరి నందనుడు కూడా ఎరుపు రంగు పంచె కట్టుకోవాలి. అయితే సరే, మరి తండ్రి కొడుకులిద్దరం ఒకటే రంగులో బావుంటాంగా. మీరు ఎరుపు రంగు వేసుకోవచ్చు, కానీ రేపు వద్దు. రేపు మన పుత్రుడికి ప్రత్యేకమైన ఉత్సవము. అందుకని కేవలం కేసరి నందనుడు మాత్రమే ప్రత్యేకంగా కనిపించాలి. మరి అతిథులెవరైనా ఎరుపు రంగు పంచె కట్టుకుని వస్తే? మీరు ఎరుపు రంగు పంచ కట్టుకోవడం లేదో అంతే. అన్నట్టు మీరు మన వివాహానికి ఏదైతే పంచ కట్టుకున్నారో అది మీకు చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నేను ఎరుపు రంగు పంచనే కట్టుకుంటా. మీరు ఎరుపు రంగు పంచ కట్టుకోకూడదు. నేను ఎరుపు రంగు పంచెను మాత్రమే కట్టుకుంటా. ఎరుపు రంగు. కానీ ఎరుపు రంగు కేసరి నందనుడు కట్టుకోవాలి. మరైతే నేను కట్టుకోకూడదా? లేదు, రేపు తనకి ప్రత్యేకమైన ఉత్సవం ఉంది. అమ్మా అమ్మా అమ్మా, కేసరి నందనుడు ఏవయ్యాడు? ఇంతవరకు ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడే. మరి ఎటు వెళ్ళిపోయాడు?
కేసరినందనా, క్షమించండి స్వామి, కానీ రేపు మీరు ఈ ఎరుపు రంగుతో తినేవేసుకోండి. లేదు ప్రియా, నువ్వు చెప్పింది నిజమే. వివాహ సమయంలో ఏ ధోతి వేసుకున్నానో దానివల్ల నాకు మన మధుర క్షణాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. చాలా బావుంటుంది. లేదు స్వామి, ఒకటే రంగు వస్త్రాలలో తండ్రి కొడుకులిద్దరూ చాలా బావుంటారు, అందుకని ఎరుపు. ఆంజనేయుడి ప్రత్యేక ఉత్సవము, తన్నే ఎరుపు వేసుకొనిద్దాం. నేను వివాహానికి కట్టుకున్నదే కట్టుకుంటాను. ఎరుపు రంగని చెప్పాను కదా, ఎరుపే. లేదు, ఆంజనేయుడికి ఎరుపు, నాకు నా పెళ్లి ధోతి. నేను ఎరుపు వేసుకుంటాను, నాన్నగారు కూడా ఎరుపు వేసుకుంటారు. ఏమన్నావు కుమారా? కుమారుడు ఎరుపు వేసుకుంటాడు, నాన్నగారు కూడా ఎరుపు వేసుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్పు నాన్న. ఇద్దరం ఎరుపు వేసుకుందాం, ఇద్దరం ఎరుపు వేసుకుందాం, ఇద్దరం ఎరుపు వేసుకుందాం. బాల్యకాలంలోనే అతను తన తల్లిదండ్రులను ఒకటి చేశాడు. ఆ తర్వాత నా ప్రియతమ రూపం అయోధ్యాపతి ప్రభువులు శ్రీరాములను కలుసుకున్నారు. రాముడికి దూరమైన బాధను సీత ఎంతగా అనుభవించిందో, సీతా వియోగమందు రాముడు కూడా అంతగానే అనుభవించాడు. సంకటమోచన హనుమాన్ ఎప్పుడు కూడా ధన్యవాదాలకు పాత్రుడే. వారి ప్రయత్నాలకు ఫలితంగానే రఘుకులానికి వచ్చిన సమస్యలన్నీ తీరిపోయాయి. ఏంటిదన్నయ్య, మీరు సుమేరుకు రావడం లేదా? నేనక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఓ మరకటానికి నేను ఎప్పుడో నామకరణం చేశాను కదా. తను నాకు ఎప్పటికీ ఒక మర్కటంగానే ఉంటాడు. వాలి అన్నయ్య రాకపోతే నన్ను కూడా వెళ్ళనివ్వరు. అప్పుడు కంచునవుణ్ణి కలిసే అవకాశమే ఉండదు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నేను ఏం ఆలోచిస్తున్నానంటే, అది మీ దృష్టిలో తనెప్పుడూ మర్కట్గానే ఉంటారు, కానీ మిగతా ప్రపంచానికి అతను వేరే పేరుతో తెలుస్తాడు. తెలిస్తే
నాకేంటి? కానీ నామకరణం ఆచారం ప్రకారం ఒకవేళ తను మీరిచ్చిన పేరును గనక స్వీకరిస్తే అప్పుడు ఈ ప్రపంచమంతా మీరు పెట్టిన పేరుతోనే పిలుస్తుంది. మర్కటం, ఈరోజు నామకరణానికి నువ్వెళ్ళు. నా వైపు నుంచి తనకు మర్కటం అనే నామకరణం చెయ్యి, అది కూడా అందరి ముందర. కానీ అన్నయ్య, మీరు లేకుండా నేను ఒక్కడే ఎలా వెళ్ళగలను? నేను లేకుంటే నీకు భయంగా ఉంటుందా? సమస్త భూమండలంలోని అత్యంత బలవంతుడైన వాలి సోదరుడై ఉండి ఎందుకలా భయపడుతున్నావు? సుగ్రీవ్, వెళ్ళు. అక్కడికి వెళ్ళి తనకు మర్కటం అనే నామకరణం చేసి నా ఆజ్ఞను పాలించు. నాకు విశ్వాసం ఉంది, తను నువ్వు పెట్టిన పేరును తప్పకుండా అంగీకరిస్తాడు. మర్కట్. ఆంజనేయుని నామకరణం శుభ సందర్భంగా సుమేరు రాజభవనంలో భవ్యమైన ఉత్సవ వాతావరణం ఏర్పడింది. మంగళ ధ్వనులతో ఉత్సాహముతో వానరరాజు కేసరి స్వయంగా అతిథులకు స్వాగతం పలికారు. రండి వృక్షరాజా, మీకు స్వాగతము. యువరాజు వాలి కనిపించడం లేదు. రాజకార్యం కోసం ఎవరో ఒకరు ఉండడం అనివార్యం కదా, అందుకే ఆ బాధ్యతను నేను తనకి అప్పగించాను. ఈ విధంగానే కదా అనుభవం వస్తుంది. అవును, ఖచ్చితంగా. సరే, లోపలికి రండి. మీరు మా గురించి బాధపడకండి, వచ్చే అతిథులకు స్వాగతం పలకండి. అక్కడికి విచ్చేసిన ప్రత్యేకమైన అతిథుల్లో ఆంజనేయుడి బామ్మ తాతగారు కూడా ఉన్నారు. ఆయుష్మాన్ భవ పుత్ర. దేవగురువులు బృహస్పతి. ప్రణామాలు పితామహ. మాతంగముని. कह केसरी नंदन मात पुकारे, तात कहे आंजनेय हमारे, नाम मिले उसे इतने सारे, अच्छे अच्छे प्यारे प्यारे, नाम निधि जिसकी अनमोल, कौन है वो बालक तो ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? वो है प्यारे लाल हमारे, वो नाते हैं मेरे न्यारे, वो प्यारे युवराज हमारे, वो है प्यारे लाल हमारे। धरा पे जिस दिन पैर उतारा, तीनों लोक किया उजियारा, अग्निदेव समलपट उछारा, रोम रोम से राम पुकारा। चमत्कार किए इतने सारे, और भोले बन के कौन है ठाड़े। ఎవరు? ఎవరు ఎవరు? केसरी नंदन लाल हमारे, वो प्यारे युवराज
ఎవర్ని ఎవర్ని ఎవరిని? मेरे गुणवान लाल को वीर सुमेर युवराज को नाम सभी अति ध्यान से सुनना और नाम एक सुंदर चुनना जो जप के जग जीवन तारे कह केसरी नंदन मात पुकारे तात कहे आंजनेय हमारे। భలే నా బంగారు తండ్రి ఎంత అందంగా ఉన్నాడు. నేను అందంగా ఉన్నానా? నేను అందంగా కనిపిస్తున్నానా? ఇవాళ నీకు నామకరణం జరుగుతుంది. నాది ఒక్కటే విన్నపం. ఏంటమ్మా? నువ్వు ఒక అందమైన పేరుని ఎంపిక చేసుకోవాలి. చేసుకుంటావు కదా? కాంచనాబా, 10 రోజుల్లోనే ఎంత పెద్దవాడివైపోయావు. పది రోజుల బాలకుడు ఇంత పెద్దవాడా? ఇదేమి చమత్కారము? చమత్కారం కాదు, ఇది ఆ బోలాశంకరుడి ఆశీర్వాదం. వానరరాజు కేసరి ధన్యుడు ఇలాంటి విలక్షణ పుత్రుడు లభించినందుకు. ओम पवित्र पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स भयाभ्यन्तर शुचि। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। విచ్చేసిన మీ అందరికీ వానరకుల నామకరణం గురించి తెలుసు కదా.
అయినా నేను మరల ఒకసారి వివరిస్తాను. ఇది నా ముని మనవడు చిరంజీవి కేసరి పుత్రుడి జన్మపత్రిక. మీరు ఈ పత్రికను చిరంజీవి చెవులకు తాకించి నెమ్మదిగా ఎంపిక చేసిన పేరును ఉచ్చరించి బాలకుడి చెవిలో చెప్పాలి. ఆ తర్వాత ఈ పత్రికను తన ముందు ఉంచవలసి ఉంటుంది. ఏ పేరుకైతే ఆ బాలకుడు ప్రసన్నతను చెంది ఈ పత్రికను చేతిలో తీసుకుంటాడో ఆ పేరే బాలకుడి ప్రచురితమైన పేరు రూపంలో స్వీకరించడం జరుగుతుంది. ఇది బాలకుడికి సంబంధించింది కాబట్టి దేవగురువైన బృహస్పతే ఈ అనుష్ఠానం ప్రారంభిస్తారు. మణిగ్రీవ్ శివాంశ్. అసలైందే కదా మాత. హరీశ్వర్. అమిత్ పుచ్. అనాకుల్. కళాధార్. గుణాకర్. బృహధను. మహాద్వితీయ.
సదానంద. కుమార సుగ్రీవా, నువ్వు కూడా ఎంపిక చేసిన పేరును బాలకుడి చెవిలో ఉచ్చరించు. ఎవరికి తెలుసు, తను నువ్వు పెట్టే పేరుని ఎంపిక చేసుకుంటాడేమో. ఈ రోజు నామకరణానికి నువ్వెళ్ళు. తనకు నా తరపు నుంచి మర్కట్ అనే పేరు పెట్టు. అతను నువ్వు పెట్టే పేరునే తప్పకుండా ఎంచుకుంటాడు. మర్కట్. గంచనా. మూర్ఖుడా, కోపటి. నాకు తెలుసు నీ మనసులో ఇతని పట్ల చాలా సానుభూతి ఉందన్న విషయం తెలుసా? నేనిప్పుడు స్వయంగానే ఈ దుష్టుడికి ఆ నామకరణం చేస్తాను.
ఇప్పుడు నువ్వు నేను పెట్టిన పేరుని ఎంచుకుంటావు. ఇక అందరూ నిన్ను మర్కట్ అనే పేరుతో పిలుస్తారు, నవ్వుకుంటారు. ఇదేమిటి? కంచనాపుడు మర్కట్ అని పేరు విని ఎందుకు నవ్వుతున్నాడు? నాకు ముందే తెలుసు ఈ పేరు వినగానే నువ్వు ఆనందపడతావని మర్కట్. భగవంతుడా, కంచనాభుడు ఏం చేస్తున్నాడు? వద్దు, వాలి అన్నయ్య ఇచ్చిన పేరుని నువ్వు ఎంపిక చేసుకోవద్దు. అసలు నువ్వేం చేస్తున్నావు మర్కట్? నాకెందుకని నొప్పి పెడుతోంది. అరే ఇదేంటి? నువ్వు పట్టుకోవాల్సిందే దీన్ని, నా చేతిని కాదు. వదిలిపెట్టు, వదిలిపెట్టు మర్కట్. నా చేతిని వదిలిపెట్టు, నా చేతిని వదిలిపెట్టు. ఏంటిది? వాలి అన్నయ్య తన చేతిని వదిలించుకోలేకపోతున్నాడు. సుగ్రీవ, తనకి ఏదైనా చెప్పు. కంచనాభా, నువ్వు పత్రానికి బదులుగా అన్నయ్య చేతిని ఎందుకు పట్టుకున్నావు? అవును, నా చేతిని వదిలిపెట్టు. ఈ రోజు నా పరువంతా పోయింది. నీ సంగతి తర్వాత చూస్తాను మర్కట్. శివశంకర, అసలు మన కేసరీనందనుడు ఏ పేరుని ఎంపిక చేయడం లేదెందుకు? ఇన్ని అందమైన కర్ణప్రియ నామాలు విన్నప్పటికీ ఎందుకు ఏది ఎంపిక చేయడం లేదు? మన పుత్రుడి మనసులో ఏం నడుస్తోంది? విధాత అసలు మన పుత్రుడికి ఏ పేరు పెట్టలేదా?
హే విఘ్ననాశక, హే గౌరీపుత్ర, నా పుత్రుడి నామకరణం ఏ పేరు పెట్టకుండా ఎలా పూర్తవుతుంది? ఇక మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. శీఘ్రంగా, అత్యంత శీఘ్రంగా ఈ విఘ్నాన్ని తొలగించండి హే విఘ్నేశ్వర. అరే మరి వాయుదేవుడు 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 వచ్చాడు. వాయుదేవ ప్రణామాలు. ప్రణామాలు వాయుదేవా. నేనెందుకు చేతులు జోడిస్తున్నాను? నేను మహాబలవంతుణ్ణి కదా. ఎలా ఉన్నావు కుమార్? చూడు, అందరూ నీ పేరుని తెలుసుకోవడానికి ఆతృతతో ఉన్నారు. మారుతి. అమ్మా ఏమైంది కుమారా?
ఏ పేరును విన్న తర్వాత ఆనందంతో ఈ పత్రాన్ని చేతిలో తీసుకుంటాడో ఆ పేరునే బాలకుడని పిలువబడే పేరుతో స్వీకరించడం జరుగుతుంది. మారుతి మారుతి మారుతి. మారుతి. కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, మారుతి. నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి. మర్కట్ మర్కట్. కళ్యాణమస్తు. మారుతి, శంకర సుబన మారుతి, పవన పుత్ర మారుతి, కేసరి నందన మారుతి, అంజనీ సుత మారుతి, సంకట మోచన మారుతి. మారుతి, నువ్వు ధన్యుడివి. శుభ ఆశీర్వాదము. సదా ఆనందంగా ఉండు మారుతి. యశస్వీ భవ మారుతి. పరమ జ్ఞాని భవ మారుతి. హే వాయుదేవా, మీరు మమ్మలను ధన్యులను చేశారు. మా పుత్రుడికి నామకరణం చేసినందుకు మీకు మా శతకోటి ధన్యవాదాలు. మీ ఉపకారానికి రుణం ఎలా తీర్చుకోవాలి? ఉపకారం నేను చేయలేదు వానర రాజా. నేను కేవలం ఒక సందేశవాహకుణ్ణి అంతే. మారుతి వంటి తేజస్వి బాలకుడికి శుభనామం ఎంపిక చెయ్యడం అంత మామూలు విషయం కాదు. నీ ఈ అసాధారణ బాలకుడికి శుభనామం ఎంపిక చెయ్యడం గ్రహణ చింతన ఇంకా మననం తర్వాత స్వయంగా మాతా పార్వతి, మాతా లక్ష్మి ఇంకా మాతా సరస్వతి కలిపి చేశారు. మారుతనే నామకరణాన్ని 3 శక్తులు కలిసి ఇచ్చాయన్నమాట. 3 శక్తులు కలిపి ఈ పేరును ఎంపిక చేశారా?
ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మా పుత్రుడు అత్యంత భాగ్యవంతుడు. తన పేరు స్వయంగా ముగ్గురు శక్తులు కలిపి నిర్ధారణ చేశారు. ఈ పేరులో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది. మీరు సరిగ్గా ఆలోచించారు వానర రాజా. నేను స్వయంగా అక్కడే ఉన్నాను. ముగ్గురు జగన్మాతలు నీ ఈ పుత్రుని పేరుని ప్రస్తావించినప్పుడు మారుతి అత్యంత కర్ణప్రియ నామము. కానీ మారుతి అనే పేరులో ప్రత్యేకత ఏముంది? మీరు ముగ్గురు దాన్ని ఏకీభవిస్తున్నారు. కశ్యప మహర్షుల వారి 49 మహాబలవాన పుత్రులు మారుతి నామంతో ప్రఖ్యాతి చెందారు. ఈ బాలకుడు రుద్రదేవి అంశము. ఈ సృష్టిలో వాయు సంచారం చేయడం వారి కార్యమే కదా. భూమిలోని జలాన్ని ఆకాశానికి తీసుకొచ్చే పని కూడా వారే చేస్తారు. వాయుదేవులు ఈ మరుత శక్తికి, సమ్మిళిత శక్తికి ప్రతీక. అందుకే వాయుపుత్రులకు మారుతి అనే పేరు పెడితే తనలో ఆ 49 వాయుగతి ఇంకా బలము కలిసిపోతుంది. ఒకవేళ మారుతి అనే పేరులో అక్షరాల మీద దృష్టి పెడితే మారుతిలోని ప్రథమ అక్షరం మా తో మాధవ అంటే నా సోదరులు విష్ణుమూర్తి. ఇక రెండవది రుతో రుద్రుడు అంటే నా సోదరులు శంకరులు. ఇక మూడవ అక్షరం తా, శతచిత్తానికి అంతిమ అక్షరం తతో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నా సోదరులు బ్రహ్మదేవులకు అదొక పేరు కదా. మరి ఆఖరి అక్షరం ఈ, దాని అర్థం ఏమిటి? మారుతిలోని ఈకి అర్థమేమిటంటే నాలో ఉన్న శక్తి లీనమయుంది అని. ఆ విధంగా మారుతి పేరులో వాయుదేవుని వేగముంది, ముగ్గురు దేవుల గుణాలున్నాయి, ఇంకా నా శక్తి ఉంది.
తన ప్రియమైన పుత్రుడికి మారుతి వంటి సార్థకమైన పేరు విని అంజన ఇంకా కేసరి యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయుంటుంది. హే కుమార, త్వం మహాదేవ కులదేవతాయ భక్తవసి. నీకు కులదేవుడు మహాదేవులు. హే కుమార, త్వం మాసనాంనా ఛత్రసి. నీ జననము చైత్రమాసంలో జరిగింది. హే కుమార, త్వం నక్షత్రనాంనా స్వాతినసి. ఏ రోజైతే నువ్వు జన్మించావో ఆ రోజు చంద్రదేవుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. హే కుమార, త్వం వ్యవహార్నాంనా మారుతీయసి. నువ్వు ఈ ప్రపంచమంతటిలో మారుతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. కానీ నేను మాత్రం నిన్ను ఏ పేరుతో పిలుస్తాను అంటే మర్కట్. మర్కట్. కేసరి నందన మారుతి. మర్కట్. మారుతి. 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 మర్కట్. మీరు మధుప్రాసన సంస్కారాన్ని ఎవరి చేత చేయించాలనుకుంటున్నారు? మీరే మార్గదర్శనం చేయండి మునివర్య. మధుప్రాసన సంస్కారం ఎవరితో చేయించాలి అని. మధురప్రాసన సంస్కారం వాక్కులో మధురత్వాన్ని స్థాపించే సంస్కారం. ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథుల్లో ఏ వ్యక్తి అయితే సదాచారం, ప్రతిభ, అలాగే వినమ్రత కలిగి ఉంటాడో ఆ వ్యక్తే బాలమారుతి నాలుకపైన తేనె ద్వారా ఓంకారాన్ని రాసి మధుప్రాసన అనుష్ఠానాన్ని సంపన్నం చేయాలి. దీన్ని ఆధారం చేసుకుని వాయుదేవుడే అందరికంటే యోగ్యాధికారి. వారే యువరాజు మారుతి వాక్కును మధురమైనదిగా మార్చే ప్రక్రియను మధుప్రాసన చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం కూడా ఈ అనుష్ఠానం వాయుదేవుల ద్వారా సంపన్నం చేయడమే ఉచితమైనది. వారికి ఆ యోగ్యత ఉంది. అలాగే వారు ఇచ్చినంటి పేరు మాత్రమే బాలకుడు స్వీకరించాడు. మీరందరూ నన్ను ఈ సంస్కారానికి యోగ్యుడు అని భావించారు. దానికి నేను మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కుమారా, మారుతి, నోరు తెరవాలి పెద్దగా. రామ్. 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 రాముడి పేరు మారుతి హృదయంలోనే కాదు, నోటికి కూడా అంకితమయ్యింది. రామా. राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम. గురు బృహస్పతి, మారుతి జిహ్వ మీదైతే ముందుగానే శ్రీరామ అని రాసి ఉంది. श्री राम श्री राम श्री राम श्री राम श्री అవును పితామహ, మీరే చూడండి. राम राम श्री राम 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 श्री राम ఇక ఆ తర్వాత మీరు ఓంని లిఖించండి. श्री राम 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 श्री राम 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 राम. ఇక ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండడం వ్యర్థము.